బెల్లం గారెలు, పెరుగు ఆవడ, మామూలు గారెలు, ఉల్లి గారెలు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్వి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ గారెల పిండితో 4 రకాల రెసిపీస్ చేసి చూపిస్తారు. అవేంటో తను అడిగి తెలుసుకుందాం. మమ్మీ, ఏంటిది మిక్సీలో? ఇది తొక్క మినపప్పు అమ్మ. దీన్ని శుభ్రంగా నానబెట్టుకుని 4 గంటలు శుభ్రంగా కడిగి గట్టిగా గారెల పిండిలాగా రుబ్బుకుందాం. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టుకుని గట్టిగా రుబ్బుదాను. ఇంకా అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఓకే, చూపించే. చూసా కదా, గార్లిక్ ఇలా ఎప్పుడు గట్టిగా రుబ్బుకోవాలి. గ్రైండర్లో ఎక్కువ పప్పు నానబెట్టుకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. మనం కొంచెమే కదా చేసుకుంటున్నాం, అందుకని నేను మిక్సీలో వేసాను. వాటర్ వేయాలా? కానీ వాటర్ లైట్గా వేసుకోవాలి, తిరగకపోతే. కానీ ఇలా గట్టిగా మాత్రం ఉండాలి. ఓకే మమ్మీ, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఏముంది బుజ్జి, దీంతో నీకు ఇష్టమైన గారెలు తయారు చేసుకోవడమే. ఓకే మమ్మీ, ఈ గారెల పిండితో ఏమేమి రెసిపీస్ చేస్తావు ఈరోజు? ఈ గారెల పిండితోటి 4 రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఓకే, అవి ఏంటి? నార్మల్ గారెలు అంటే మామూలు గారెలు, బెల్లం గారెలు, పెరుగు ఆవడ, ఉల్లి గారెలు. వావ్, ఈ 4 రకాలైన రెసిపీస్ మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ పిండి మిక్సీలోంచి పిండి తీసేసుకుని ఇందులోకి కొంచెం సాల్ట్ మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకుని దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. అంటే 4 రెసిపీలు 4 రెసిపీలు కాబట్టి ఈ పిండిని 4 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాము. ఓకే, ఉప్పుని బాగా కలుపుకోవాలి. మమ్మీ, అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇంకా చూడు, 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను కదా. ఓకే, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏ రెసిపీ స్టార్ట్ చేస్తావు? ఫస్ట్ బెల్లం గారెలు చేసుకుందాము. ఓకే, దానికి కావాల్సినవి ఏంటి మరి? చాలా సింపుల్. బెల్లము, వాటర్, కొంచెం పాకం వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 కేజీ బెల్లం మొత్తం? 1/2 కేజీ బెల్లం అక్కర్లేదు, దీంట్లో హాఫ్ మట్టుకు నేను వేస్తాను ఇప్పుడు. ఓకే, అయితే ఫస్ట్ బెల్లం గారెలు చేస్తున్నాం అన్నమాట. బెల్లం గారెలు చేస్తున్నాను. ఓకే, దీనికి ఏం చేయాలి? 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం కదా, మనం కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో సగం మాత్రమే నేను ఇప్పుడు పాకం పడటానికి వేస్తున్నాను. ఓకే, ఓకేనా? ఇందులో లైట్గా కొంచెం వాటర్ పోసుకోండి. ఇందులో పంచదార ఎక్కర్లేదు, కొంచెం అంతే. స్టవ్ మీద పెట్టుకుందాము. ఓకే, స్టవ్ వెలిగించాయి. రైట్. ఇంకా పాకం పడడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పట్టదు, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. లేత పాకం పట్టాలా, ముద్ర పట్టాలా? లేత పాకమే. పాకం కూడా రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మమ్మీ, ఇంకా పాకం అయిపోయిందా? బెల్లం అంతా కరిగిపోయింది కదా, కానీ ఇందులో లాస్ట్లో చివర్ల గడ్డి, కొంచెం మట్టి, ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఇప్పుడు వడకట్టుకుని ఒక గిన్నెలోకి ఉంచుకున్నాం. ఓకే, మమ్మీ, ఇందులో యాలకుల పొడి వేయాలా? అవి వడకట్టేసిన తర్వాత ఒకసారి అప్పుడు యాలకుల పొడి వేసుకుందాము. చూసావు కదా ఎంత వేసుకుంటుందో, కనబడుతుందా? ఇంకా కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. మమ్మీ, బెల్లం పాకం పట్టిస్తావు కదా, మరి గారెలు వేస్తావా? గారెలు ఇప్పుడు అప్పుడే వేయను బుజ్జి. పెరుగు ఆవడ కోసం కూడా తాలింపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్ని ఒకసారి గారెలు వేసుకుందాము. ఇదేంటిది, ప్యాకెట్ పెరుగా? ఇది ప్యాకెట్ పెరుగు. కమ్మగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్యాకెట్ పెరుగు వాడుతున్నాను మనం. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మరి? చూపిస్తాను. ఫస్ట్ పెరుగును కొంచెం ఇలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం గడ్డలు కింద ఉంది కదా, చక్కగా ఉన్నాము అని. మిక్సీలో వేసుకోకూడదా? వద్దు, మిక్సీలో వేసుకుంటే బాగోదు. ఇలా కొంచెం క్రీమ్లా తయారైన తర్వాత ఇందులో పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలను కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఈ తాలింపులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని, మెంతులు, ఆవాలు,
పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఇంకా అసలు చాలామంది వేసుకోరు, ఇది వాము. ఈ వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ కరివేపాకు కూడా వేసుకుని తాలింపు పెట్టేసుకుందాము. ఓకే, అయితే తాలింపు స్టార్ట్ చేసేద్దాం. రైట్. ఓకే, ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేసేస్తున్నాం. అయితే చేస్తున్నానమ్మా. దీనికి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు ఇందాక చూపించుకున్నాం కదా, తాలింపులన్నీ వేసేసి వేపుకుందాం బాగా. అన్నీ ఒకేసారి వేసేయాలా? అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, పర్వాలేదు. వాము మటుకు చివరిని వేద్దాము. తాలింపు అయిపోయినట్టుంది. చివరిగా తాలింపు అయిపోయింది కదమ్మా. వాము మటుకు చివరిని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు. ఇంగువ కూడా మనం కూడా వేద్దాము. ఇంగువ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులో ముఖ్యంగా లేడీస్కి ఇంగువ వాడటం అనేది చాలా మంచిది. తాలింపు అయిపోయింది కదా, కలిపి చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలపాలి. వేడి మీద వేస్తే పెరుగు అంతా ఇరిగిపోయినట్టు అయిపోతుంది. దీన్ని చల్లారి పెట్టేద్దాం కాసేపు. ఓకే, ఇప్పుడు తాలింపు చల్లారిపోయిందా? తాలింపు మొత్తం చల్లారిపోయింది బుజ్జి. ఇది తీసుకెళ్ళి మనం పెరుగులో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. దీంతో పాటు ఇంకేమైనా అయ్యాలో అక్కర్లేదు? ఇంకేం అక్కర్లేదు. పెరుగు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఉంది కదా, కొంచెం వాటర్ వేద్దాము. చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. అవును, బయట చాలా రేట్ ఇది. అవును, మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఇంకా గారెల ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దామమ్మా. ఫస్ట్ నార్మల్ గారెలు వేసుకుందాము. దీనికోసం ఆయిల్ పెట్టుకుందాము పొయ్యి మీద. మమ్మీ ఇంకా నూనె కాగిపోయినట్టుంది, గారెలు వేస్తావా? ఒకసారి టెస్ట్ చేద్దాము నూనె కాగిందో లేదో. అది పైకి వస్తే కాగినట్టు వచ్చింది కదమ్మా, కాగిపోయింది నూనె. అయితే ఇంకా గారెలు స్టార్ట్ చేసేస్తావా? స్టార్ట్ చేసేస్తాను. నార్మల్ గారెలు వేసేసుకుందాము. ఇందులో సోడా అయినా వేయాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ మినపప్పే కాబట్టి మనం ఇంక ఇందులో ఏమీ కలపలేదు కదా. కొంతమంది అయితే వరిపిండి కలుపుకుంటారు, అంత కొంచెం కరకరం అంటాయని. కానీ మామూలు పిండి అయితేనే గారెలకి చాలా బాగుంటుంది. నేనైతే సోడా కలపలేదు. ఓకే, కొంచెం గారెలు వేసే ముందు కొంచెం చేతి తడుపుకోవాలి, పిండి అంటుకోకుండా వస్తుంది. ఇలాగే చేతుల మీదే కాకుండా అట్టాగ మీద లేకపోతే పాలిథిన్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. మమ్మీ, ఈ మధ్యన అందరూ సాయి మినపగుళ్ళు వాడుతున్నారు కదా. అవునమ్మా. మరి నువ్వు ఎందుకు తొక్కపప్పు వేసావు? తొక్కపప్పు ఎందుకంటే తొక్కపప్పులో ఐరన్ అనేది ఉంటుంది. ఈ సాయి గుళ్ళు ఎవరు వాడతారు ఎక్కువగా? వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కదా, నీళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేకపోతే వర్క్ చేసేవాళ్ళు, ఆఫీసుల్లో చేసేవాళ్ళు, వాళ్ళకి పాపం కడుక్కోవడానికి ఇవన్నీ తీరిక టైం ఉండదు కాబట్టి వాళ్ళు తొందరగా అవ్వడం కోసం ఈ సాయి గుళ్ళు వాడతారు. కానీ ఏదైనా తొక్కపప్పే మంచిది. అమ్మే, గారెలు అయిపోతున్నట్టున్నాయి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే తీసేద్దామమ్మా. అమ్మే, గారెలు అయిపోయినట్టున్నాయి. తీసేద్దాం బుజ్జి. చూడు ఎంత బాగా అయినాయో. అవును, చాలా బాగా వచ్చినాయి. ఇవి నార్మల్ గారెలు. ఇందులో మనం ఏం కలుపుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గారెలు వేసుకోవాలా? మళ్ళీ వేయాలి. దేనికోసం? ఆవిళ్ళ కోసం, బెల్లం గారెల కోసం. నార్మల్ గారెలు వేసి వేడిగా ఉండగానే అందులోకి వేసేసుకోవాలి. ఇందాకనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, ఈ బెల్లం గారెల కోసమా? ఏదైనా వేసుకోవచ్చు, బెల్లం గారెలు అయినా పర్వాలేదు, ఆవిళ్ళు అయినా పర్వాలేదు. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకెళ్ళి అందులో వేసేయాలి. అలా అయితే తొందరగా పీల్చుకుంటాయి అవి. కొంతమంది నీటిలో వేసి గట్టిగా పిండి కూడా వేస్తారు, కానీ అలాగా అంత రుచిగా ఉండదు. మమ్మీ, ఈ గారెలు కూడా ఎగిపోయినట్టున్నాయి. తీసేద్దాం. ఒక 3 ఏమో పాకల్లో వేసుకుందాం, ఒక 3 ఏమో పెరుగులో వేసుకుందాం అమ్మా. ఓకే, ఒకసారి తొందరగా అయిపోతుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసి అందులో వేసేసుకోవాలి. బెల్లం పాకంలో వేస్తావా? బెల్లం పాకంలో వేసుకుందాము. చూసుకో, చేయగలుగుతా ఉంటుంది. రైట్. ఇది ఒకసారి అటు ఇటు తిప్పి మూత పెట్టి అలా ఉంచేస్తే ఒక ½ అన్ అవర్ కూడా పట్టదు,
ఆ ఫ్రైలో పీల్ చేసుకుంటే నెక్స్ట్ పెరుగు ఆవిడ. నెక్స్ట్ పెరుగు ఆవిడలో వేసేసుకుందాము. ఇంకా పడతాయి, తర్వాత వేసుకుందాం. బా ఎంత బాగుందో. ఇది కూడా పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇంకా నెక్స్ట్ మిగిలింది మనకి ఉల్లిగారెలు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. ఒక నిమిషం స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అలాగే అయితే ఇంకా ఉల్లిగారెలు స్టార్ట్ చేసేద్దామా? ఉల్లిగారెలు ఉంది. 4 పార్ట్స్లోనే ఒక పార్ట్ మిగిలింది కదమ్మా. ఈ ఉల్లిగారెల కోసం మనం చక్కగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది మట్టుకు ఇడ్లీ ఒక హోటల్స్లో చేస్తారు చూసావా, వాళ్ళు పొద్దున్న వేస్తే సాయంత్రం వరకు గారెలు అలాగే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే కొద్దిగా ఇడ్లీను కలుపుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే వేసిన గారెలు వేసినట్టే నొక్కుపోకుండా సాయంత్రం వరకు మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు గారెలు అలాగే ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. ఎలా వేసిన గారెలు అలాగే ఉంటాయి. ఇడ్లీను కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా బాగుంటాయి గారెలు. ఓకే, నేను ఎంతో వేయలేదు, 1 టేబుల్ స్పూన్ అంతే చాలు. కొంచెం పిండి కదా అందుకని. ఇంకా ఉల్లిగారెలు ఫైనల్. ఓకే, అయితే ఇంక స్టార్ట్ చేసేద్దామా? దీన్ని కూడా స్టార్ట్ చేసేస్తాం. మమ్మీ ఇంక నూనె కాగినట్టుంది, గారెలు వేసేస్తావా? వేసేద్దామా, వేడెక్కిపోయింది. ఉల్లిగారెలతో ఫైనల్ రెసిపీ కంప్లీటెడ్. దీంట్లోకి ఏం చట్నీ బాగుంటుంది అంటావు? గారెలకి ఎప్పుడు కూడా అల్లం చట్నీయే బాగుంటుంది. అది కూడా ఒకసారి మనం మన ఛానల్లో చేసి చూపిద్దాం. అమ్మ ఇంకా మనకు గారెలు అయిపోయినాయా? అయిపోయినాయి అమ్మ. దీంతో 4 రెసిపీస్ పూర్తి అయిపోయినాయి. ఇవి కూడా పీల్ చేసుకున్నాయంటావా? పీల్ చేసుకున్నాయి, చూద్దాం ఒకసారి. అబ్బా పెద్ద బాగా పీల్చుకున్నాయి చూడు, బాగుంది. ఇంకా తింటమే ఆలస్యం. బెల్లం గారెలు కూడా చూసేద్దాం. రైట్, ఇవి కూడా చాలా బాగా పీల్చుకున్నాయి. బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి 4 చూపించు వచ్చి. బెల్లం గారెలు, పెరుగు ఆవిడ, మామూలు గారెలు, ఉల్లిగారెలు. ఈ 4 నీకేమి ఇష్టం? నాకు బెల్లం గారెలు అంటే ఇష్టం. మరి నీకు? నాకు ఉల్లిగారెలు అంటే ఇష్టం. అందుకే డాడీకి నీకు ఉల్లిగారెలు అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ వేసాను, మిగతా అన్ని తక్కువ వేసాను. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ ఒకే పిండితో 4 రకాల రెసిపీస్ చేసింది. మీరు కూడా ఈ 4 రకాల రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఏఎన్వి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మేము రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.